తమిళనాట రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే కూటమి కూర్పులు జోరందుకున్నాయి. ఊహించినట్టే బీజేపీ అన్నాడీఎంకే మధ్య మళ్లీ పొత్తు పొడిచింది. అన్నామలైను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన కమలం హైకమాండ్ పళనిస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళ్తుందంటూ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి మార్చడంతో పాటు అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. తమిళనాడు పర్యటనలో భాగంగా పొత్తుపై ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి అన్నామలైతో కలిసి చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. బీజేపీ అన్నాడీఎంకే పొత్తుపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత నెలలో పళనిస్వామి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసొచ్చారు. ఆ తరువాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి మార్చాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్డీఏలో చేరాలంటే అన్నామలైను తప్పించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే అమిత్ షా మాత్రం కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పుకొచ్చారు. డీఎంకే కాంగ్రెస్ కూటమి ఓడించడమే లక్ష్యంగా రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాయన్నారు. బీజేపీ అన్నాడీఎంకే పొత్తు శాశ్వతమన్నారు అమిత్ షా. వాస్తవానికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అన్నాడీఎంకే కలిసే పోటీ చేశాయి. కానీ డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అన్నామలైతో అన్నాడీఎంకేకు పడలేదు. అమ్మ జయలలితను కించపరిచేలా అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య దూరం పెంచేశాయి. ఈ క్రమంలో 2023లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది అన్నాడీఎంకే. 2024 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఘోర ఓటమిని మూటగట్టుకున్నాయి. ఈలోపు తమిళనాడు హీరో విజయ్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. దీంతో డీఎంకే కూటమిని ఓడించాలంటే అన్నాడీఎంకే బీజేపీ కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ తమిళనాట అన్నాడీఎంకేకు 33% ఓట్ షేర్ ఉంది. డీఎంకే తరువాత అదే అతిపెద్ద పార్టీ. అందుకే అన్నామలైను తప్పించాలన్న డిమాండ్కు అంగీకరించి మరి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ అధిష్టానం. తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నయినార్ నాగేంద్రన్ పేరు ఖరారయింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక లాంఛనమే. నాగేంద్రన్ అభ్యర్థిత్వాన్ని అన్నామలై, కేంద్ర మంత్రి మురుగన్ బలపరిచారు. మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నయినార్ నాగేంద్రన్ దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓబీసీ నాయకుడు. థేవర్ సామాజిక వర్గానికి చెందిన నేత. అన్నాడీఎంకే నుంచి బీజేపీలోకి వచ్చారు. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అన్నాడీఎంకేతో నాగేంద్రన్కు ఉన్న మంచి సంబంధాలు కూటమిని నడిపించడంలో కీలకమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా అన్నామలై పనితీరుపై ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రధాని మోదీ విధానాలను ప్రజలకు చేరవేయడంలోనైనా, పార్టీ కార్యక్రమాలను గ్రామానికి తీసుకెళ్లడంలోనైనా ఆయన కృషి అపూర్వమైందని కొనియాడారు.